నమస్తే అండి. మా ఊరి సెంటర్లో ప్రతి వారం కూడా కూరగాయల సంత పెడతారు. అక్కడ అడిగితే ఇస్తారండి ఈ ఉల్లిపాయ పొట్టుని. ఎప్పటికప్పుడు తెచ్చి మొక్కలకి వేస్తూ ఉంటాను. ఈరోజు వీడియోలో ఈ ఉల్లిపాయ పొట్టు వల్ల మొక్కలకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుని వీటిని ఎన్ని రకాలుగా మనం మొక్కలకి ఉపయోగించవచ్చో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయ పొట్టులో కొంత మొత్తాన్ని నేను బకెట్లో వేసేసి నీళ్లు పోసి నానబెడుతున్నాను అనమాట. మనం మొక్కలు ఉన్న క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చండి. ఇదే టబ్లో పొట్టంతా మునిగేటట్టుగా కూడా మనం వాటర్ పోసేసుకోవచ్చు. బట్ నేను మొన్న మధ్య వేసానండి మొక్కలన్నింటికి, అందుకని మీకు చూపించడం కోసం కొద్దిగా బకెట్లోకి తీసి నానబెడుతున్నాను అనమాట. జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అనమాట. అసలు మనకి రూపాయి కూడా ఖర్చు లేకుండా దీన్ని ఎవరినైనా అడిగినా ఇస్తారు ఎక్కువ మొత్తంలో కావాలంటే. లేదంటే మన ఇంట్లో రోజు వంట చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు వాడుతూ ఉంటాం కదా కూరల్లో, ఆ పొట్టుని కూడా బయటపడేయకుండా ఎప్పటికప్పుడు కొద్దిగా కూడా మనం మొక్కలకి వేసుకోవచ్చండి. ఇలా నానబెట్టిన బకెట్ని ఎండలో కాకుండా నీడలో ఒక 3 రోజుల పాటు వదిలిపెట్టేసేయాలి. 3 రోజుల తర్వాత ఉల్లిపాయ పొట్టు ఇలా నానుందండి. చూస్తున్నారా, పైన కూడా తెట్టులాగా కట్టింది. ఇంకా నేను దీన్ని కదపలేదనమాట. మొత్తం ఈ ఉల్లిపాయ పొట్టులో ఉండే సారం అంతా కూడా ఈ వాటర్లోకి దిగిందనమాట. కలర్ చూసారా ఎంత బాగా చేంజ్ అయిందో. మంచి స్మెల్లే వస్తుందండి. అంటే ఇంకా 3-4 డేస్కి మించి ఎక్కువ రోజులు మనం నానపెట్టుకోకూడదు. బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందండి. మళ్ళీ దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి కాబట్టి బ్యాడ్ స్మెల్ రాకుండా ఒక 4-5 డేస్లోనే మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందాక నేను చూపించిన టబ్ నిండా ఉంది కదా, ఆ టబ్ నిండా కూడా మనం నానబెట్టేసుకుని, అంటే మాది పెద్ద గార్డెన్ కాబట్టి టెర్రస్ పైన కింద బాల్కనీలో అన్నింటికి సరిపోద్ది అనమాట. ఆ బకెట్ నిండా మనం ఉల్లిపాయ పొట్టు నానబెట్టేసుకుంటే. బట్ నేను ఒక 1 వీక్ బ్యాకే వేసానని చెప్పి కొద్దిగానే నానబెట్టానని చెప్తున్నాను కదా. చూసారా, ఒక రకమైన ఘాటైన వాసన వస్తుందండి. మట్టిలో ఉండే చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే పువ్వులు బాగా పూస్తాయండి. అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి, ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలామంది బాల్కనీస్లో కొద్ది మొత్తంలో మొక్కలను పెంచుకుంటారు కదా, పూల మొక్కలు, మందారాలు, గులాబీలు, ఇలాంటి వాటికి చక్కగా ఈ ఉల్లిపాయ పొట్టుని యూజ్ చేసుకుని మంచి రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. చూసారా ఎంత థిక్ కలర్లో ఉందో. అయితే ఇలా ఘాటుగా ఉండే ఉల్లిపాయ పొట్టు వాటర్ని మనం మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వకూడదండి. ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వాలన్నమాట. దీన్ని 1:10 రేషియోలో మనం ఇవ్వచ్చు. ఒక మగ్గు నేను ఉల్లిపాయ పొట్టు వాటర్ని తీసుకున్నాను కదా, దీనికి 10 మగ్గులు నార్మల్ వాటర్ వేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు, అంటే ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పి. హార్వెస్ట్ వీడియోస్ చూసినప్పుడు ఎక్కువగా ఈ కామెంట్ రిపీట్గా వస్తుందండి. బియ్యం కడిగిన నీళ్ళు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటరు, అలాగే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, వీటిని 3-4 డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి నార్మల్ వాటర్లో ఇలా 1:10 రేషియోలో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. కొంచెం 1:5లో కూడా మనం తీసుకోవచ్చండి. మినపప్పు వాటర్ అయితే 1:5 రేషియోలో మనం మొక్కలకి వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా రేషియో ఏం కాదండి. ఇక్కడ ట్యాంక్లో వాటర్ అయిపోయింది, కరెంట్ లేదండి వేయటానికి, అందుకని కొద్ది మొత్తంలోనే నేను కలిపి చూపిస్తున్నాను. 1:10 రేషియోలో నార్మల్ వాటర్ కలిపిన తర్వాత చూసారా, కొంచెం వాటర్ కలర్ అనేది తేలిగ్గా అయింది. ఇప్పుడు అన్ని రకాల కూరగాయ మొక్కలకి కూడా మనం వేసుకోవచ్చండి. మొక్కలు ఎప్పుడు గ్రీన్గా, అలాగే మంచి పూత రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. టొమాటోలు చూసారా, చెట్టంతా ఎంత గుత్తులుగా కాపొచ్చిందో. టొమాటో మొక్కల్ని ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట. వీటికి ఎక్కువ బలం అనేది కావాలండి. మనం 15 రోజులకు ఒకసారి నార్మల్గా మాగిన పశువుల ఎరువుతో పాటుగా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఇస్తూ ఉంటే కాయలు అనేవి మంచి సైజులో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉల్లిపాయ పొట్టులో అందరికీ తెలుసు కదా, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మొక్కలకి కావలసిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయండి. మట్టి అనేది సారవంతంగా మారుతుంది. ఇక్కడ నేతి బీరపాదు చూసారా, లాస్ట్ సీజన్లో పెట్టానండి. కాయలు ఇంకా ఎంత మంచిగా కాస్తున్నాయో. ఇంకా చూసారా ఎన్ని పిందెలు కూడా వచ్చాయో ఒకసారి చూడండి. ఈ పిందెలన్నీ పెద్ద సైజులో రావాలంటే మనం వీటికి కావాల్సిన బలం అనేది ఇలా లిక్విడ్ రూపంలో ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట. అందులోనూ సమ్మర్ కదండి, మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా వారంలో 2-3 టైమ్స్ వరకు మనం ఫర్టిలైజర్స్ని వేస్తూ ఉండాలి. అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి అనేది తేమగా ఉండేటట్టుగా చూసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. గోరుచుక్కుడు మొక్క అండి.
ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయింది. పూత పింద చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వంగ మొక్కలు అనమాట, రీసెంట్గా వేశాను. చాలా హెల్తీగా పెరుగుతున్నాయండి. ఇలా కొద్ది కొద్దిగా కంటైనర్ సైజుని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్లో ఒకసారి చూడండి, నేను టొమాటో మొక్క వేశాను. అదేమో పూత పింద రావడానికి రెడీగా ఉంది. అలాగే దీనిలోనే ఒక వంగ మొక్క కూడా పెట్టానండి. ఎందుకంటే టొమాటో కాపు ఇంకా అయిపోద్ది కదా, మనకి పూత పింద దిగి కాయలు పెద్ద సైజులో అయ్యేసరికి అయిపోద్ది. నెక్స్ట్ దీనిలోనే 2 బీర విత్తనాలు కూడా పెట్టానమాట. ఇలా మనం మల్టిపుల్గా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. కాకపోతే దానికి తగినట్లుగా మనం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలా బలాన్ని, ఎక్స్ట్రా బలాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. కాకరపాదండి అన్నీ కూడా చక్కగా పూత పింద మీద ఉన్నాయన్నమాట. ఇలా ఎక్కువ పిందెలు అనేవి మనకి పూత పింద ఎక్కువగా దిగుద్దండి. ఆ వేరియేషన్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. అసలు థర్మోకోల్ బాక్సుల్లో వేసాను అనమాట. 2 విత్తనాలు పెట్టానండి, కాకర విత్తనాలు. నెక్స్ట్ ఇది ఆనపదండి. ఈవినింగ్ టైంలో వేసుకోవాలి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేసుకోవాలి. మధ్యాహ్నం ఆ టైంలో వేసుకోకూడదు. ఇప్పుడే వాటర్ చేశానండి. కొంచెం అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ చేస్తున్నాను. సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి కూడా, కొంచెం ఎండలు ఎక్కువైన దగ్గర నుంచి కూడా. అయినా కూడా ఈవినింగ్ టైంకి కొంచెం వాటర్ పడినట్టుగా కనపడుతున్నాయండి. మల్చింగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకొక రకంగా మనం ఉల్లిపాయ పొట్టుని ఎలా వాడాలో చూద్దాం. ఇక్కడ టొమాటో మొక్క ఒకటి చనిపోయిందని చెప్పాను కదా, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఆ మొక్కను కూడా తీసేసాను. ఇప్పుడు ఈ కుండీలో ఉండే మట్టిని తీసేసి దీనిలో మనం కంపోస్ట్, ఉల్లిపాయ పొట్టుతో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టబ్లో ఉండే మట్టి అంతా కూడా తీసేసాను. డ్రైనేజ్ హోల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి, మట్టితో పూడిపోయాయా లేదా అని చెప్పి. ఒకవేళ మట్టితో పూడిపోతే వాటిని కొంచెం ఏదైనా ఒక కర్ర ముక్కతో ఆ హోల్స్ అన్నీ నీట్గా చేసుకోవాలి. అడుగున డ్రైనేజ్ హోల్స్ని పెంకు ముక్కతో కవర్ చేశాం కదా, వాటిని తీసాను. ఎర్త్వామ్స్ చూసారండి అడుగున ఎంత బాగా వచ్చాయో. ఇంకా చిన్న చిన్నవి కూడా, అంటే మనం వేసిన ఈ కంపోస్ట్లు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఈ ఎర్త్వామ్స్ అనేవి చక్కగా మంచి ఫుడ్గా అవి తీసుకుని మట్టిని బాగా గుల్ల చేస్తాయండి. ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి ఎర్త్వామ్స్ అయితే. లాస్ట్ టైం బీరకాయలని హార్వెస్ట్ చేస్తూ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకరు కామెంట్లో అడిగారండి, మీరు యూరియా యూస్ చేస్తారా అని చెప్పి. అంటే ఆర్గానిక్ కాకుండా బయట అదర్ కెమికల్ ఫర్టిలైజర్స్ అవి యూస్ చేస్తారా అని చెప్పి అడిగారు. లేదండి, అలా యూస్ చేస్తే మట్టి అనేది ఇంత గుల్లగా సారవంతంగా ఎర్త్వామ్స్తో కూడా ఉండదు. అన్నీ కూడా ఆర్గానిక్ వేలోనే తయారు చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉంటాం అన్నమాట. అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుందండి. కెమికల్కి సంబంధించిన యూరియా, అమ్మోనియా ఇలాంటివి యూస్ చేయమన్నమాట. ఇప్పుడు అడుగున డ్రైనేజ్ హోల్స్ని మట్టితో కవర్ చేసి ఒక లేయర్ మట్టి వేసుకుని ఈ ఉల్లిపాయ పొట్టు ఇంకొక లేయర్ వేసుకోవాలి. సేమ్ కిచెన్ వేస్ట్ ఎలాగో అలాగేనండి. అయితే ఇక్కడ సేమ్ ఉల్లిపాయ పొట్టుతో మాత్రమే నేను చేస్తున్నాను అనమాట, ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి. మధ్యలో కొద్దిగా మట్టిని చల్లుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది. మళ్ళీ ఒక లేయరు ఉల్లిపాయ పొట్టుని వేస్తున్నాను. ఒక 1 మంత్లోనే మంచిగా కంపోస్ట్ అనేది అయిపోతుందండి. దీనిలో మనం ఒక 10 డేస్ అయిన తర్వాత డైరెక్ట్గా మొక్కల్ని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. దీనిలో బీరపాదును కానీ, లేదంటే వంగ మొక్క వేసుకోవచ్చు, టొమాటో మొక్క వేసుకోవచ్చు. ఇలా అంటే పూత పింద ఇంకా మొక్క వేసిన తర్వాత అది పెరిగి పూత పింద స్టార్ట్ అయ్యే వరకు కూడా ఇలా మనం లేయర్ పద్ధతిలో నింపుకున్న కంటైనర్లో మనం పాదులు పెట్టుకున్నప్పుడు ఆ బలం అనేది పూత పింద స్టార్ట్ అయ్యే వరకు కూడా సరిపోతుందండి. మనం వాటర్ పోస్తే చాలన్నమాట, ఎక్స్ట్రాగా ఎలాంటి ఎరువులు వేయవలసిన అవసరం ఉండదు. దాంతోపాటుగా మట్టి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందాక పాత మట్టి అనుకున్నాం కదా, ఇదంతా కూడా ఇప్పుడు సారవంతంగా అయిపోద్ది అనమాట. ఇలా మనం గార్డెన్లో వాడేసిన అంటే పాదులు అయిపోయిన తర్వాత రీయూస్ చేసుకోవాలన్నమాట. మట్టిని ఇలా సారవంతంగా మార్చుకోవాలి. మనం తీసేసిన మట్టి అంతా పైన మాత్రం మందంగా మనం మట్టిని వేసేసుకుని ఒక వారం 10 రోజుల్లో మనం డైరెక్ట్గా వీటిలో మొక్కలు పెట్టేసుకోవచ్చు.
ప్రతిసారి మనం కొబ్బరి పొట్టు ఎరువులు అవన్నీ కలిపి మిక్స్ చేసుకోకుండా ఇలా లేయర్ పద్ధతిలో కిచెన్ వేస్ట్ కానీ ఇలా ఉల్లిపాయ పొట్టు ఇలాంటి వాటిని ఉపయోగించి మనం తేలిగ్గా కంటైనర్ని నింపుకోవచ్చండి. నెక్స్ట్ మూడో పద్ధతి ఏంటంటే మనం ఉల్లిపాయ పొట్టుని డైరెక్ట్గా కూడా మొక్కలకి వేసుకోవచ్చు. అయితే మొక్క మొదలన కాకుండా కొంచెం కుండి అంచమ్మట వేసుకుంటే స్లోగా కంపోస్ట్ అనేది అవుద్ది. మనం వాటర్ పోసినప్పుడల్లా ఆ సారం అనేది మట్టిలోకి దిగి మొక్కకి కావలసిన బలం అది అందుద్దండి. మొక్క మొదలన కాకుండా కొంచెం అంచమ్మట వేసుకోవాలన్నమాట. ఈ కలుపు మొక్కలు అవి ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. ఇది పొట్లపాదండి. వేర్లు చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇంకా డిస్టర్బ్ చేయకుండా కొంచెం మట్టిని పక్కకి తప్పించి ఒక గుప్పెడు ఉల్లిపాయ పొట్టుని, అంటే ఇది బాగా ఇంకా డ్రై అయిపోయిందండి, 3 days అయిపోయింది కదా తీసుకొచ్చి, అందుకని ఎగిరిపోతుంది అనమాట. ఇలా మట్టిలో కూర్చుకుని పైకంటా మట్టిని కప్పేసుకుంటే మనం వాటర్ పోసిన ప్రతిసారి కొద్ది కొద్దిగా ఆ సారం అనేది మొక్కలకి అందుద్ది అనమాట. లేదంటే ఒక థమ్సప్ బాటిల్లో కూడా మనం కిచెన్ వేస్ట్తో కంటైనర్లోనే ఒక పక్కన పెట్టేసుకుని ఎప్పటికప్పుడు ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు మొక్కలకి వేస్తూ ఆ బాటిల్లో వేస్తూ మట్టిని కప్పేస్తూ ఉంటే వాటర్ పోసిన ప్రతిసారి కూడా సారం అందుద్ది అని చెప్పుకున్నాం కదా. లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను, అలా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే బాగా ఎండపెట్టి ఈ ఉల్లిపాయ పొట్టుని పౌడర్ ఫామ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఐదో పద్ధతి ఏంటంటే ఇలా ఇందులోనే కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వస్తాయండి. సంత వాళ్ళ దగ్గర నుంచి తెచ్చానని చెప్పాను కదా. 3 days ముందే మనం పెట్టేసుకోవాల్సిందండి. కొంచెం ఇంకా కుళ్ళిపోవటం అనేది ఎక్కువైందనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కలెక్ట్ చేసి మనం ఒక కుండీలో పెట్టేసుకుంటే ఒక 4-5 daysలోనే వీటి నుంచి చక్కగా మొలకలు అనేవి వస్తాయండి. వాటినే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. వాటిని ఎప్పటికప్పుడు చక్కగా పెరిగిన ఆకుల్ని పెరిగినట్టుగా మనం కట్ చేసుకోవచ్చు. చూసారా, లాస్ట్ టైం నేను హార్వెస్ట్ వీడియోలో చూపించాను కదా, స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేశాను. ఇవన్నీ కూడా నేను విత్తనాల ద్వారా పెంచానండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని. లేదంటే లాస్ట్ ఇయర్ అయితే ఇలా కుళ్ళిపోయిన ఉల్లిపాయలని భూమిలో పెడితే చాలా బాగా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వచ్చాయి. చాలా సింపుల్ అండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్ కూడా చాలా మంచిది. ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుని కర్రీస్లో లేదంటే సలాడ్స్లో వాడుకోవచ్చు అనమాట. ఇది బాగా కుళ్ళిపోయింది. ఒకవేళ మొలక రాకపోయినా అది కంపోస్ట్ అయిపోద్దండి. మట్టి అనేది సారవంతంగా మారుద్ది అనమాట. ఇలా మనం రకరకాలుగా ఉల్లిపాయ పొట్టుని మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. ఇందాక నేను నానబెట్టిన ఉల్లిపాయ పొట్టులోంచి లిక్విడ్ తీసేస్తాను కదా, ఈ పొట్టును కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి. లేదంటే ఇంకొకసారి మనం దీంట్లో వాటర్ పోసుకుంటే ఇంకొక 2 days ఆగిన తర్వాత మళ్ళీ వీటి నుంచి ఆ వాటర్ని మనం నార్మల్ వాటర్లో, అంటే ఇందాక 1:10 రేషియోలో డైల్యూట్ చేసుకున్నాం కదా, ఈసారి 1:2 లేదంటే 1:3 అలా వచ్చిన వాటర్ ఘాటుదనాన్ని బట్టి మనం డైల్యూట్ చేసుకుని మళ్ళీ మొక్కలకి యూస్ చేసుకోవచ్చు సెకండ్ టైము. తర్వాత ఈ ఆకుల్ని మనం కంపోస్ట్లో వాడేసుకోవచ్చండి, ఈ ఉల్లిపాయ పొట్టుని. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.